శిరీష్ గారు అంటే గ్రూప్ వన్లోన ప్రిలిమ్స్ వరకు వెళ్ళి కేవలం పిల్లల కోసం వెనక్కి వెళ్ళిపోయిన అంత సెన్సిటివ్ మెంటాలిటీ మీది. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ప్రచారం, బయటికి తీసుకురావడం, లేనిపోయిన అబండాలు, నిందలు ఇన్ని చూసిన తర్వాత ఒక్కసారైనా వెనక్కి వెళ్ళిపోవాలనిపించిందా పార్టీ నుంచి? మొదట్లో అనిపించిందండి. నా తాత జోలికి రాకముందు హ్యాపీగా ఇంట్లో ఉండేదాన్ని. సంవత్సరంకి ఒకసారి చెల్లి దగ్గరికి అమెరికా వెళ్ళేది, తిరుక్కొని వచ్చేదాన్ని అవసరమా అని. కానీ ఇందాక మీకు ఒక ఇష్యూ చెప్పాను కదా, ఒక 18 ఇయర్స్ పాప, వాళ్ళ ఫాదరే. వీళ్ళందరూ ఓన్లీ గౌతు కుటుంబం ఉంది, మా శిరీష్ అమ్మ ఉందని ఇక్కడ ఉంటున్నారు. సో ఎ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మీ. సో ఐ హ్యావ్ టు లివ్ హియర్. థ్యాంక్ యూ శిరీష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ఇంకా మరింత ధైర్యంతో మీరు ముందుకి ప్రయాణించాలి. మీలాంటి మహిళలు ముందుగా ఇంకా మరింత రాజకీయాలు ఉండాలని బిగ్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇది మనకి నేను ఎమ్మెల్యే కార్యక్రమంలో ఈరోజు పలాసలో జరిగిన కార్యక్రమం. అంటే ఒక మహిళ రాజకీయాలకు వచ్చేటప్పుడు ఆహ్వానించకపోయినా పర్లేదు, కానీ అపనిందలతో వెనకంజ వేసేలా చేయకూడదనేది స్పష్టంగా చెప్తున్నారు శిరీష. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ గణేష్.